ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు బిఎస్సి సెన్సెక్స్ అంటే మార్కెట్లు బాగున్నాయి. ఇవాళ వీక్లీ నిఫ్టీ క్లోజింగ్ డే, షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. రెండోది యాన్యువల్ రిజల్ట్స్ అయిపోయినాయి. జూన్ మంత్ అంతా సైడ్ వేస్లోనే ఉంటుంది. స్తబ్దత అంటే ఏదైతే న్యూస్ తోటి, అంటే రోజు ఒక సెక్టార్ని పెంచడం అంటే న్యూస్ అనమాట. సపోజ్ ఇవాళ ఫార్మా సెక్టారు, షుగర్ సెక్టారు తీసుకుపోవటం, మళ్ళీ ఇంకో రోజు కన్స్ట్రక్షన్. ఇవి చూద్దాం ఏం పెరిగినాయి, ఏ సెక్టార్లు పెరిగినాయి, ఎలా చూడాలి మీరు అని కూడా చూపించడం జరుగుతుంది. ఇది బిఎస్సి వెబ్సైటు. ఈ బిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే 443.94 పాయింట్లు పెరగడం జరిగింది. అయితే ఈరోజు లోకి హైకి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 81,911 హై 80,983, సుమారుగా 1000 పాయింట్లు అనమాట లోకి హైకి డిఫరెన్సు. కానీ చివరికి 444 ప్లస్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇలా గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ నుంచి 12.5 నుంచి 12.5 వరకు పీక్ వెళ్ళింది. 12.5 నుంచి చిన్నగా దిగటం మొదలుపెట్టింది. ఇవాళ వీక్లీ నిఫ్టీ ఏదైతే ఎక్స్పైరీ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. పెరిగితే షార్ట్ కవరింగ్ అంటారు, పడితే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇక వాల్యూ ఉన్న స్టాక్స్ పెరిగినప్పుడు చూసుకొని మనం చేయాలి, వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇక అవి ఎలా ఏంటిదనేది చూద్దాము. ఇక్కడ ఏదైతే బిఎస్సి సెన్సెక్స్లో ఉన్నాయో ఇది 30 షేర్లు అనమాట. ఎటర్నల్ ఇవాళ 4.5, పవర్ గ్రిడ్, ఇవి బ్యాంకులు. ఇవి మనం ఆల్ఫాబెటికల్ క్లిక్ చేస్తే ఆల్ఫాబెటికల్ వస్తాయి, మన ఇష్టం చూసుకోవచ్చు. ఇది బిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. తర్వాత మనం ఎన్ఎస్సి క్లిక్ చేసినట్టయితే ఎన్ఎస్సి 130.70 పాయింట్లు పెరగడం జరిగింది. ఈరోజు ఏవైతే ఎన్ఎస్సిలో ఎన్ని పెరిగినాయి, ఎన్ని తగ్గినాయి అనేది కూడా మనం ఇక్కడ చూపిస్తుంది. మనకి 2973 కంపెనీలు ట్రేడ్ అయితే 1738 పాజిటివ్ అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1144, అన్చేంజ్డ్ 91. 52 వీక్స్ 72, 52 వీక్లు 21, అప్పర్ సర్క్యూట్ 126, లోయర్ సర్క్యూట్ 43. 22,48,18,786 ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇది టోటల్గా. అయితే ఇక్కడ 1 lakh crores అనమాట, 445.5 ఏది మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే అన్ని షేర్ల యొక్క విలువ. ఇకపోతే ఈరోజు ఏమేమి సెక్టార్లు పెరిగినాయో చూద్దాం. ఇవి సెక్టార్స్ పెరిగినాయి అనమాట. ఈ సెక్టార్స్ ఏవైతున్నాయో ఇవాళ కన్స్ట్రక్షన్స్ లీడింగ్లో ఉన్నాయి. తర్వాత సెకండ్ వన్ ఫార్మా. ఇప్పుడు పిఎస్సి బ్యాంకులు నిన్న మొన్న బాగా పెరిగినాయి, ఈరోజు ఫాల్ అయినాయి. ఇక మన పని ఏంటిది, ఏవైతే ఫాల్ అయినాయో ఇప్పుడు పిఎస్సి బ్యాంక్ ఫాల్ అయినాయి, ఇవి ఇందులో చూసుకోవాలి. ఇందులో చూసుకొని మళ్ళీ వాల్యూ ఉన్నాయి ఉంటే కొనుక్కోవాలి. సపోజ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఈరోజు కొనకూడదు మనం, ఎందుకంటే హైలో ఉంది కాబట్టి. మన పని ఏంటి, కన్స్ట్రక్షన్లో ఏవైతే వీక్ ఉన్నాయో బాగా పెరిగితే అవి సెల్కి పోవటానికి, అంటే ఎవరైతే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ షార్ట్ సెల్లింగ్ కానీ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు చూడాలి. అయితే ఇది బిగినర్స్కి లెర్నర్స్కి ఉపయోగపడే కంటెంట్లో ఏం జరుగుద్ది అంటే, ఏదైతే బాగా పడిందో ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ని గుర్తుపట్టాలి. లేదు ఇక్కడ ఫ్లాట్గా ఉన్నటువంటి సెక్టార్ చూసుకోవాలి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంది, ఆ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వాళ్ళ ఫ్లాట్గా ఉంది. కానీ మనం ఏం చేయాలి, అందుట్లో ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో అవి చూసుకొని అవి మనం బైలోకి వెళ్తే మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇదొక పద్ధతి. ఇకపోతే money.rediff ఒకటి ఉంటుంది, దీంట్లోకి వెళ్తే మనకి ఏ కంపెనీలు ఈరోజు అనమాట 443 అంటే 81,000 దాటి ఉంది ఇప్పుడు మన సెన్సెక్స్. ఇది 24,750లో ఉంది నిఫ్టీది. ఇంకో 250 పాయింట్లు వస్తే 25,000 మళ్ళీ టచ్ చేస్తుంది. ఇక్కడ మనము మోర్ గెయినర్స్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇక గ్రూప్ వైజ్గా ఏ కంపెనీలు ఎంతెంత పెరిగినాయి అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా మనకి ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంటే దీంట్లోనే హోమ్ పేజీలోనే ఉంటుంది మీకు. ఈ హోమ్ పేజీలో ఏం జరుగుద్ది అంటే సింపుల్గా ఇవి అనమాట. మనం చూడవలసింది ఏంటి, టాప్ గెయినర్సు, టాప్ లూజర్సు, ఇంట్రాడే గెయినర్సు, ఇంట్రాడే లూజర్సు, లాంగ్ బిల్డప్ అంటే పెరుగుతున్నాయి అనమాట, అంటే కొనుక్కొని పెట్టుకుంటున్నారని. షార్ట్ బిల్డప్ షార్ట్ అవుతున్నాయని, అంటే షార్ట్ చేస్తున్నారని, అంటే ఫ్రెష్ షార్ట్లు అన్నట్టు. షార్ట్ కవరింగ్ అంతకుముందు తగ్గి ఇప్పుడు అంతకుముందు షార్ట్ కొట్టిరనమాట, ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని కవర్ చేస్తారు. లాంగ్ అన్వైండింగ్ ఇంకా ఫాలో అవుతూ ఉందన్నట్టు ఆ షేర్లు. తర్వాత గ్యాప్ అప్పులతోటి ఏవైతే ఉన్నాయో అవి, గ్యాప్ డౌన్ తోటి అయినాయి ఇవి.
ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈ గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఏవైతే ఉన్నాయో మనకి ఛాయిస్ ఇవ్వదన్నమాట. ఒకవేళ కొందామని అనుకుంటే గ్యాప్ అప్ అయిందనుకోండి కొనియదు, అంటే పెరిగి ఉంటుంది. గ్యాప్ డౌన్ అయిందనుకోండి పడి ఉంటుంది, ఇంక నీకు అమ్మనియదు. అందుకని అదొకటి. ఇంకో 52 వీక్ హైలు ఏమేమి ఉన్నాయి, 52 వీక్ లోలు ఏమున్నాయి, ఇలా అనమాట. మళ్ళీ ఇక్కడ మనము గనక గమనించినట్లయితే ఎవరెవరైతే ఏం చూస్తారు, స్కానర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. డైలీ, వీక్లీ, మంత్లీ ఇట్లా స్కానర్స్ ఉంటాయి. ఈ స్కానర్స్లో మనం ఏం చూడొచ్చు, మనకి ఇంట్రాడే కావాలన్నా ఇంట్రాడేలో కాకుండా అంటే ఓపెన్ లోలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చదవాలన్నమాట. మనం చదివితే మీకు తెలుస్తుంది. ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లిక్ చేస్తున్న కొద్దీ మీకు మారిపోతుంటాయి అన్నమాట. డేటా మారిపోతూ ఉంటుంది. 4279 ఉన్నాయి. లాంగ్ ఏంటివి ఏమేమి ఉన్నాయి అంటే టెక్నికల్గా అనుకోండి, ఫండమెంటల్ అనుకోండి, ఇవన్నీ అనమాట. ఇక నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా మనము ఏదైతే ఉందో మంత్ వైజ్ చూసుకోవచ్చు, వీక్ వైజ్ చూసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసిన కొద్దీ మనకి తెలిసిపోతుంటుంది. లేదు మనకు ఒక స్టాక్ ఉంది ఏదన్నా అనుకోండి, ఒక ఉదాహరణకి సపోజ్ ఆ స్టాక్ని మనం కావాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఫుల్ బుల్లిష్ అని ఉంది అంటే ఏమి షేర్లు పెరుగుతున్నాయి అనేది ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంటుంది అనమాట. ఫుల్ బుల్లిష్ ఇవన్నీ కూడా బిఎల్, బిఎస్సి, మళ్ళీ వీటిని ఏం చేయాలి, మళ్ళీ మనం మన ప్రకారం కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేయగలిగినప్పుడే అంటే ఒక అవగాహన వచ్చిందనుకోండి, ఇది బిజినెసే. షేర్ మార్కెట్ అనేది బిజినెస్. ఈ బిజినెస్లో అవగాహన వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంది. అంతే తప్ప గుడ్డిగా అనేది చేయకూడదు. ఇక్కడ పోతే ఇక్కడ మనకి మార్కెట్స్ ఏమేమి పెరుగుతున్నాయి, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, ఇంట్రాడేలో ఎలా ఉంటాయి, సపోర్టు, రెసిస్టెన్స్లు, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఎండ్ ఆఫ్ ద డే స్కాన్స్, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. ఇప్పుడు స్క్రీనర్లు ఉంటాయి. ఈ స్క్రీనర్లో కూడా ఏమేమి స్క్రీనర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయాలి, చూడాలి. ఇవన్నీ ఏం చేయాలి, ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నాం, వాల్యూస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. ఉదాహరణకి ఏదైతే కంపెనీ ఉందో మళ్ళీ మనము స్క్రీనర్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్క్రీనర్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే కంపెనీలు ఏవైతే మనము ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, మళ్ళీ మనము స్క్రీనర్లోకి వెళ్ళి స్క్రీన్స్లోంచి కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి అన్నమాట. నేను ఇంకో వీడియోలో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుంది. ఇవాళ మార్కెట్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అయింది. 81,000 దాటిపోయింది మనది. ఇవి అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి సెక్టార్లు పెరిగినాయి, ఏమేమి ఉన్నాయి. ఇక్కడ 2 ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఉంటుంది. మనము బిఎస్సి ఇగో ఇలా సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఇవి మన పని ఎంతసేపటికి ఏంటిదంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సెక్టార్ పెరగటమా, లేకపోతే ఏదో ఒక న్యూస్ తోటి దానికి సంబంధించిన అంటే వాల్యూ ఉందనో, ఆర్డర్స్ వచ్చిందనో, ఇంకేదన్నా జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఈరోజు మాత్రం మార్కెట్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి సింపుల్గా. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.